నితిన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఎల్లమ్మ. అయితే నితిన్ గారు ఈ ఎల్లమ్మ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రాబిన్ హుడ్. అయితే ఈ రాబిన్ హుడ్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే నితిన్ గారు ఈ రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఎల్లమ్మ మూవీతో మన ముందుకు వస్తున్నారు నితిన్ గారు. చూడాలి నితిన్ గారికి ఈ ఎల్లమ్మ మూవీతో అయినా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఎల్లమ్మ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఎల్లమ్మ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కీర్తి సురేష్ గారు. అయితే కీర్తి సురేష్ గారు ఈ ఎల్లమ్మ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ దసరా. అయితే దసరా మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే దసరా మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే దసరా మూవీతో కీర్తి సురేష్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే కీర్తి సురేష్ గారు దసరా మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఎల్లమ్మ మూవీలో యాక్ట్ చేస్తున్నారు కీర్తి సురేష్ గారు. చూడాలి కీర్తి సురేష్ గారికి ఈ ఎల్లమ్మ మూవీతో తెలుగులో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఎల్లమ్మ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఎల్లమ్మ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఎల్లమ్మ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ ఎల్లమ్మ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ చేసి ఎల్లమ్మ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఎల్లమ్మ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఎల్లమ్మ మూవీతో నితిన్ గారికి ఇంకా కీర్తి సురేష్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఎల్లమ్మ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.